నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కానీ ఒక్క పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇదెట్లా అనే ఒక డౌట్ రావచ్చు మీకు. సంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది పటాన్చెరు. పటాన్చెరు చాలా మేజర్ నియోజకవర్గం. మొత్తం భూ కబ్జా అనగానే మనకు ఫస్ట్ టక్కుమని గుర్తొచ్చే నియోజకవర్గం ఏది అంటే పటాన్చెరు నియోజకవర్గం. అందులో అమీన్పూర్ లాంటి ప్రాంతాలు. ఎక్కువగా ఈ తెలంగాణలో చెరువులు ఉన్న ప్రాంతం ఏది అంటే అమీన్పూర్. ఒకప్పుడు 18 చెరువులు ఉంటుండే. ఇది మనం గతంలో ఈ హైడ్రా స్టార్ట్ అయినప్పుడు పెద్ద ఎత్తున వీడియోలు చేసినాం. గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ భూములు అండ్ చెరువులు ఎట్లా కబ్జాకు గురైనాయి, ఏ రకంగా అక్కడ ఒక అరాచకం జరుగుతున్నది అని. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన పేరు గూడెం మహిపాల్ రెడ్డి. ఈయన గెలిచింది కారు గుర్తు మీద. కారు గుర్తు మీద గెలిచిండు. ఏడాయి కబ్జాలు కాపాడుకోవాలని, లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుందని మొత్తం ఈడీ ఎంటర్ అయిపోయింది. ఈడీ కేసుల్లో ఇరుక్కొని పీకల్లోతుగా ఏమైపోద్దో అర్థం కాక ఇటు బీజేపీకి పోవాలన్నా కాంగ్రెస్లోకి పోవాలని ప్లాన్ చేసి కాంగ్రెస్ వాళ్ళు అందుకున్నారు. కాంగ్రెస్లో దుంకిండు. కాంగ్రెస్లోకి దుంకి కబ్జాలన్నీ సాఫీగా చేసుకుంటూ, ఉన్నాయి కాపాడుకుంటూ, కొత్త కబ్జాలు చేస్తూ జనానికి నరకం చూపిస్తూ అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళ దందా వాళ్ళు కొనసాగిస్తున్నారు. చివరికి హైడ్రా వచ్చినా హైడ్రా లేదు, ఏం లేదు, మమ్మల్ని వీకేదేం లేదని హైడ్రా ఆఫీస్కే పోయి తొడగొట్టి వచ్చిర్రు రంగనాథ్ ముందు. రంగనాథ్ భయపడ్డా, మరి రేవంత్ రెడ్డి చెప్పిండా, ఎవరు చెప్పిరో ఏమైందో తెలియదు. కానీ ఆయన కబ్జాల మీద కనీసం మాట కూడా మాట్లాడతలేడు రంగనాథ్ కానీ, రేవంత్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఎట్లా టెక్నికల్గా కాకపోయినా ఏ ఎమ్మెల్యే నువ్వు అంటే నేను కాంగ్రెస్లో మొన్ననే జాయిన్ అయ్యాను, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు. కానీ ఆయన టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది పటాన్చెరు నియోజకవర్గంలో? ఏం జరుగుతున్నది? పటాన్చెరు నియోజకవర్గంలో ఏ పోలీస్ ఆఫీసర్లు అయితే లాస్ట్ 10 yearsగా అరాచకం సృష్టించారో అదే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్కి వాళ్ళ కనుసన్నల్లో పనిచేశారో, ప్రజల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేసి సివిల్ తగాదాల్లో తలదూర్చి ఒక మాఫియాలాగా తెగబడ్డారో వాళ్ళని మళ్ళీ ఒక్కొక్కరిగా ఆయా పోలీస్ స్టేషన్స్లో పోస్టింగ్స్ ఇప్పించుకుంటున్నాడు గూడెం మహిపాల్ రెడ్డి. అరే అట్టెట్లా? సంగారెడ్డి జిల్లాలో పెద్ద మంత్రి ఉన్నాడు కదా దామోదర్ రాజనరసింహ. ఆయన మాట్లాడితే వనకాల్సిందే కదా రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా అంటే అది కుదురుతలేదు, నడుస్తలేదు ఆయనది కూడా. మరి ఆయన నడుస్తలేదా లేదు కావాలనేనా? మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఒకవైపున దామోదర్ రాజనరసింహ ఆయనని కాదని, మరి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నాడా? రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న ఆయన ఎవరు సలహాదారుడి పేరు, ఏం పేరు ఉండే ఆయన పేరు, ఏదో పేరుండేగా ఆయన పేరు, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఇస్తున్నాడా? వేం నరేందర్ రెడ్డి ఇస్తున్నాడా? రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా? ఎవరు ఆర్డర్స్ ఇస్తున్నారు? ఎవరి ఆదేశాలతో ఈ అరాచకం జరుగుతున్నదో గవర్నమెంట్ ఆన్సర్ చేయాలా? ఒకసారి ఇంకా దారుణం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన కదా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంటే ఓన్లీ పటాన్చెరులో బీఆర్ఎస్ ఉన్నది అని. ఎంత ఘోరం అంటే ఈయనకి రేవంత్ రెడ్డి మీద కంటే ఎక్కువ ప్రేమ కేసీఆర్ మీద ఇంకా ఉన్నది. ఎవరికి? గూడెం మహిపాల్ రెడ్డికి. కేసీఆర్ ఫోటోలు ఇంకా ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉన్నాయి స్టిల్ ఈ క్షణానికి కూడా. మొత్తం ఆయన ఎవరిని పెట్టుకొని రివ్యూలు చేస్తున్నాడు? గూడెం మహిపాల్ రెడ్డి మొత్తం బీఆర్ఎస్ లీడర్లను పెట్టుకొని రివ్యూలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఆయన ఎవరు మాజీ ఉన్న లీడర్లకు సంబంధించిన భార్య లీడర్లు ఉంటే భర్తలను ముందు పెట్టుకొని రివ్యూలు చేస్తూ ఉన్నాడు. మొత్తం బీఆర్ఎస్లో ఒక్క నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు ఎవరు కూడా ఆయన చుట్టూ లేరు. ఇది ఇగో కేసీఆర్ ఫోటో. ఇది కేసీఆర్దా మరి ఎవరిదో అని కేసీఆర్దే అనుకుంటున్నా. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఇగో ఇక్కడ ఒక ఫోటో ఉన్నది. వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు దాదాపుగా. ఇక్కడ ఇంకా ప్రధానంగా ఇగో ఈయన లోకల్ బీఆర్ఎస్ లీడరు, ఈయన భార్య బీఆర్ఎస్ ఏదో పదవిలో ఉన్నది. ఆయన వచ్చి ఆయన ముందు కూర్చొని రివ్యూలు చేస్తున్నాడు. ఫోటోలు ఎక్కడున్నాయంటే ఇంకా ఒక ఫోటో ఉండే, ఇగో ఏదో శంకుస్థాపన, ఈడెవరున్నారు? కేసీఆర్ ఉన్నాడు. ఆ ఫోటో ఉన్నది క్యాంప్ ఆఫీస్లో. రేవంత్ రెడ్డి ఫోటో ఏది? పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో లేదట, ముఖ్యమంత్రి ఫోటో. వాహ్, ఏం పతారా నడుస్తున్నది మీది, ఏం పతారా నడుస్తున్నది మీది, ఏం పలుకుబడి మీది. లోకల్ మినిస్టరు దామోదర్ రాజనరసింహ, ఆయనకి వాల్యూ లేదు.
రేవంత్ రెడ్డికి వాల్యూ లేదు. ఇక మరి మీకు ఏం వాల్యూ ఉన్నట్టు? తెలంగాణలో ఏం వాల్యూ ఉంటుంది మీకు? మొత్తం ఆడ వేం నరేంద్ర రెడ్డి దగ్గర పోతున్నాడు, పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నాడు, అవతల పడుతున్నాడు. ఎవరెవరికి పోస్టింగ్లు ఇప్పించిండు? ఇంకా డీటెయిల్డ్గా ముందుకెళ్తే చాలామంది వాళ్ళు లోకల్ కార్యకర్తలు మెసేజ్లు పెడుతున్నారు. ఏం చేయాలి, మేము ఉండాలన్నా దూకాలన్నా, ఈ పార్టీ కోసం పనిచేయాలన్నా, ఏం చేయాలి అని. రెస్పాండ్ అవ్వాలి. ఎవరు? నీలమ్మధు. మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, రెస్పాండ్ కావాలి. మీరు ఆయన మీద కొట్లాడిన వాళ్ళే కదా. ఆయన ఎవరు? కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన రెస్పాండ్ అవ్వాలా? ఇప్పుడు వాళ్ళు కూడా ఉడికిపోతున్నారు. మేము ఏం చేయాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా అందరికీ ఫోన్లు చేసి అడుగుతున్నారట. ఏమి అరాచకము? ఎవడైతే మా మీద సవారీ చేసిండో, ఎవడైతే మా గొంతుల మీద కాళ్ళు పెట్టిండో అదే పోలీస్ ఆఫీసర్లను తెచ్చుకుంటున్నారు, లీడర్లను తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేని తెచ్చుకున్నారు, అండ్ అదే పోలీస్ ఆఫీసర్లను తెచ్చుకున్నారు. మరి మేము ఉండాలన్నా, పార్టీలో వెళ్ళిపోవాలన్నా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మొత్తం ఇగో ఏమని పెడుతున్నారంటే, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి కొన్ని పేపర్స్లో. ఒకసారి ఆర్డర్ కాపీలు చూడండి. ఇక నెక్స్ట్ రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చింది. ఇగో ఎవరిది ఇది? ఆఫీస్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ మల్టీ జోన్ 2 హైదరాబాద్. ఎవరాయుడు ఉన్నదంటే నా సత్యనారాయణ అనుకుంటా, మల్టీ జోన్ 2 ఐజీ. ఆయన నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే, జిఓఎంఎస్ నెంబర్ 106, జిఓఎంఎస్ నెంబర్ 58 ప్రకారంగా మల్టీ జోన్ 2 ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ సివిల్ ఆఫ్ మల్టీ జోన్ 2 ఆర్డర్స్ ఇష్యూడ్ ద పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ అండ్ సో. ఎవరు? పి నరేష్ అనే ఆయనని ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న ఆయనని తీసుకొచ్చి మళ్ళీ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయనే ఉండే. ఎక్కడున్నాడు ఈయన నరేష్? ఈ నరేష్ ఎక్కడున్నాడంటే, నరేష్ ఎక్కడున్నాడు? ఈయన లూప్ లైన్లో ఉన్నాడు. గతంలో ఎవరున్నారు ఇక్కడ ఈ ప్లేస్లో? సదా నాగరాజు అని ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన వచ్చిండు, ఆయనను పక్కన పెట్టి. వితిన్ 1 year అయిపోయే లోపుగా, కొన్ని నెలలు అయిపోయే లోపుగా మళ్ళీ ఈ సదా నాగరాజుని టు రిపోర్ట్ ఇన్ మల్టీ జోన్ 2కి మీరు రిపోర్ట్ చేయండి అని ఆయన పక్కన పెట్టి మళ్ళీ నరేష్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. హూ ఈజ్ నరేష్ అంటే మొత్తం గూడెం మహిపాల్ రెడ్డి బ్యాచ్ ఇదంతా. ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ కనీసం అడుగు కూడా పెట్టలేని సిచ్యువేషన్లో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఉంటుండే. ఇది ఆర్డర్ కాపీ. ఎప్పుడు వచ్చింది ఇది ఆర్డరు? 6/1/2025. ఇవాళ మనం 20వ తేదీనో 6వ తేదీన ఈ ఆర్డర్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆర్డరు? లాస్ట్ 1-2 months బ్యాక్ ఈ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులైన కాటా శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా వెళ్ళి గాంధీ భవన్కి వెళ్ళి పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసిర్రు. కొంచెమైనా సిగ్గుందా మీకు? ఎవరిని ఇక్కడ అపాయింట్ చేస్తున్నారు? ప్రజలు ఏమైపోవాలి, నియోజకవర్గ ప్రజలని చేస్తే ఇవి కొన్ని ఆగినాయి. మళ్ళీ 2 నెలలు కట్ చేస్తే మళ్ళీ ఇంకో ఆఫీసర్కి మళ్ళీ సేమ్ రీపోస్టింగ్ ఇచ్చేసారు. ఈ నరేష్ మీద ఉన్న ఆరోపణలు ఏంది? మన దగ్గర కొంతమంది బాధితులు వచ్చారు ఆ మధ్య, మమ్మల్ని గన్ను పెట్టి బెదిరించిండని. భూ బాధితులు మమ్మల్ని గన్ను పెట్టి బెదిరించిండని కూడా వచ్చారు వాళ్ళు. మరి అట్లాంటి ఆయనకి మళ్ళీ తెచ్చి అదే పటాన్చెరు నియోజకవర్గంలో పెట్టారు. మరి జనాన్ని ఉంచుదామనుకుంటున్నారా, సంపుదామనుకుంటున్నారా? దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా? వేం నరేందర్ రెడ్డి చెప్తాడా? దామోదర్ రాజనరసింహ చెప్తాడా? హూ ఈజ్ గూడెం మహిపాల్ రెడ్డి? హరీష్ రావుకి గూడెం మహిపాల్ రెడ్డికి విపరీతమైన బంధం. అసలు ఎవడితో కలిసి ఉన్నాడు? ఏ పార్టీ పవర్లో ఉంది? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ నియోజకవర్గం మొత్తం భూమి చుట్టే తిరుగుతుంది. ఈ లాస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? ఇగో ఇది గతంలో వచ్చిన ఆర్డర్ ఇది. ఇందులో నయీముద్దీన్, ఇందులో ఎవరైనా నయీముద్దీన్ అని ఒక ఆయన్ని జిన్నారం సర్కిల్కి తీసుకొచ్చిండు. ఎప్పుడు ఇది? 19/11/2024 మొన్న. వాళ్ళ తర్వాత అపాయింట్ అయ్యారు వీళ్ళు. వి సుధీర్ కుమార్ జిన్నారంలో ఉన్నాయని తీసుకుపోయి మల్టీ జోన్ 2 కేసిరు. ఇట్లా అండ్ ఇక్కడ ఇంకా మిగతా ఇవి వేరే స్టేషన్లకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇంకొకటి ఏంది? ఇప్పుడు మొన్న ఎవరైనా వేణుగోపాల్ రెడ్డి అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ అడిగిండు ఆయన. ఎవరైనా మొత్తం ఇక గూడెం మహిపాల్ రెడ్డి, ఇప్పుడు ఈయన వేణుగోపాల్ రెడ్డిని కోసినా కడిగినా మొత్తం మహిపాల్ రెడ్డి బయటకు వెళ్తాడు. సో ఈయనని ఇప్పుడు మళ్ళీ ఇది డిఎస్పీగా తీసుకురావాలన్నది ప్లాన్. పటాన్చెరు డిఎస్పీగా తేవాలన్నది ఎవరిది? గూడెం మహిపాల్ రెడ్డి ప్లాన్.
అక్కడ ఎవరున్నారు ఆల్రెడీ రవీందర్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పోస్టింగ్ కూడా ఆయనకి ఇవ్వాలి, లూప్ లైన్లో పెట్టిరు ఆయనని తీసుకొస్తే ఇప్పుడు ఆయన పక్కన పెట్టి ఇప్పుడు అర్జెంటుగా వేణుగోపాల్ రెడ్డిని తీసుకురావాలి. ఇది గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ప్లాన్. దాని తర్వాత ఇంకెవరు, ఎం రవీందర్ రెడ్డి అని బొల్లారం సిఐగా ఒక ఆయనను తీసుకొచ్చినారట. ఇలాంటిదే బ్యాచ్. అండ్ దాని తర్వాత వినాయక్ రెడ్డి అని పటాన్చెరు సిఐ. ఈయన ప్లేస్లో ఎవరుండే, ప్రవీణ్ రెడ్డి అని ఉండే. హూ ఈజ్ ప్రవీణ్ రెడ్డి? ప్రవీణ్ రెడ్డి అనే ఈ సిఐని పటాన్చెరులో సిఐగా ఉన్న ఆయన ఎందుకు తొలగించారు? ఈయన ఏం చేసిండంటే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్ మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఓహో, నువ్వు మా తమ్ముడిని అరెస్ట్ చేస్తావా, ఇది ఎట్లా, ఉండడానికి వీల్లేదని చెప్పి ఇతను అక్కడి నుంచి బలవంతంగా బయటికి నెట్టేసి మళ్ళీ వినాయక రెడ్డిని తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు వినాయక రెడ్డి, నరేష్, ఇంకెవరు రవీందర్ రెడ్డి కాదు వేణుగోపాల్ రెడ్డి, నయీముద్దీన్, ఇట్లా రవీందర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి మరి నియోజకవర్గాన్ని రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఉన్న గవర్నమెంట్కి సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు దామోదర్ రాజనరసింహ నాకేం సంబంధం, నాకేం తెలియదు, నాకు తెలియకుండానే జరుగుతుంది. మరి మీకు తెలియకుండానే జరిగితే ఎందుకున్నారు మరి అక్కడ? ఎందుకు మీరు తిరుగుబాటు చేస్తలేరు? మీ నియోజకవర్గంలో ఉన్న మీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇక ఈ గూడెం మహిపాల్ రెడ్డి కాకుండా మిగతా ఎవరున్నారు అక్కడ లీడర్లు అంటే బీసీలే ఉన్నారు. వాళ్ళని ఎదగనియొద్దు ఎట్టి పరిస్థితిలో. ఇగో మొత్తం వాళ్ళే, మొత్తం ఇప్పుడు ఈయన ఏడ మీటింగ్ పెట్టినా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు, ఏడ రివ్యూ పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోతలేరు. మరి ఇప్పుడు ఇది బీఆర్ఎస్ అధికారంలో ఉందా, పటాన్చెరులో కాంగ్రెస్ అధికారంలో ఉందా? మళ్ళీ పొద్దున్న లేస్తే హరీష్ రావు రేవంత్ రెడ్డిని తిడతాడు, రేవంత్ రెడ్డి హరీష్ రావుని తిడతాడు. మరి ఇక్కడెందుకు అంతా కలిసి పని చేస్తున్నారు? అరే మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో లేకపోతే దేనికి ఇంకా? అట్లా కూడా కొంచెం మీకు బుద్ధి వస్తలేదా? నీ ఫోటో పెట్టను బో, నేను రేవంత్ రెడ్డి నీ పార్టీలోకి వస్తే నీ పార్టీలోకి వస్తే నీకు భయపడాలనా అంటుండు ఎవరు, మహిపాల్ రెడ్డి. ఇంకా కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఈ రీసెంట్ ఫోటోలు ఇవన్నీ. మరి ఇప్పటికిప్పుడు ఈ క్షణానికి ఏమైనా మారిస్తే చెప్పలేం. గింత ఘోరంగా వ్యవహారం నడుస్తూ ఉంటే బుద్ధి జ్ఞానం ఇదే. ఇప్పుడు మొన్న ఈ వెలిమెల కొండకల్ తాండాకు సంబంధించిన భూములు కూడా పటాన్చెరు నియోజకవర్గం కిందికే వస్తాయి. మొత్తం 1000 ఎకరాలు కొల్లగొట్టి పడేసారు దొంగలంతా. ఆడ పొంగులేటి ఉంటాడు మళ్ళా. ఎవడితో కలిసినాడు? అంతకుముందు అదే భూములు కవిత చూసుకున్నది. కవిత సారాదందల ఆడికి పోగానే జైలుకి పోగానే హరీష్ రావు ఎంటర్ అయ్యిండు. హరీష్ రావు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్లో పనంతా కంప్లీట్ చేసేసిండు. ఒక్కసారి వార్త కూడా చూడండి, కొన్ని వెబ్సైట్స్లో ఈ వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇగో లీడర్లు పోయి శాల్వాలు కప్పుతున్నారు పోలీసులకి. సార్ వచ్చి రాగా ఓకే ఇక మనదే రాజ్యం కుమ్ముడేగా, జేసీబీలు తేవాలి, బ్లూ షీట్లు తేవాలి, బౌన్సర్లను పెట్టాలి. కుమ్మరిన ఎవరైనా పాండురంగారెడ్డి అనుకుంటా మున్సిపల్ చైర్మన్. ఇక మొన్న హైడ్రా రంగనాథ్ గులగొట్టినాయని మళ్ళీ షట్టర్లు లేపాలి, బ్లూ షీట్లు నాటాలి. మాకు అర్థమైపోయింది ఆల్రెడీ. మీరు ఆ గోల్డెన్ కీ అనే వెంచర్కి కూల్చినట్టే కూల్చి సైలెంట్ అయిపోగానే మాకు అర్థమైంది. ఇగో ఇట్లా ఇక వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. ఈ పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల్ని ఏ రకం వీళ్ళ జీతాలు ఎక్కడి నుంచి? ప్రజల నుంచే. భూములు కబ్జా చేసేటోళ్ళు, ఆ మార్క్ పెట్టిన వాళ్ళు అంతా బీఆర్ఎస్ వాళ్ళే. ఈయన పెద్ద ఏదో రివ్యూ చేసినాడు, అక్షరం ముక్కరాదు మళ్ళా. ఇంత దారుణంగా ఇప్పుడు మీకు పార్టీ బతకాలి అంటే ఎందుకు బతుకుతుంది మీ పార్టీ? పటాన్చెరు నియోజకవర్గంలో కూకటి వేళ్లతో చచ్చిపోబోతున్నది కాంగ్రెస్ పార్టీ. మహేష్ కుమార్ గౌడ్ గారు చూసుకోండి, చెక్ చేసుకోండి. పైసలకు అమ్ముడుపోయే ఇన్ఛార్జీలు ఈ మీ పార్టీలో ఉన్న తర్వాత ఇంకెక్కడ నడుస్తుంది అది? దెబ్బతింటున్న పోలీసు సింహం మానసిక ధైర్యం. పార్టీ మారిన ఎమ్మెల్యే సంతోషం కోసం 4 ఇన్స్పెక్టర్ల బదిలీల్లో ఎమ్మెల్యే సోదరుని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్. ఎవరు అరెస్ట్ చేసింది? ప్రవీణ్ రెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేస్తే ఆయన ప్లేస్లో వినాయక్ రెడ్డిని తెచ్చుకున్నాడు. ఇక్కడ నాగరాజ్ అని సదా నాగరాజ్ అని లేపేసి ఈ నరేష్ని తెచ్చుకున్నారు. చీ. ఇక మీరు ముఖ్యమంత్రి ఫోటో మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లేకపోతే ఇక మీరు ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇక ఆలోచించండి ఇప్పటికైనా.
అసలు ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద. ఒక భూ కబ్జా కోర్ని మీరు తీసుకోవడమే తప్పు. వేల ఎకరాలు, వేల కోట్లకు ఉన్నాడు, ఈడీ కేసులు ఉన్నాయి. అట్లాంటి ఆయనని తీసుకోవడమే తప్పు. తీసుకున్న తర్వాత కూడా ఆ అరాచకం కంటిన్యూ అవుతున్నది. సిగ్గుపడండి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, సిగ్గుపడండి మీరు కూడా, సలహాదారులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ. ఒక క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం అన్నది సిగ్గుపడండి. మరి ఇప్పుడు పెడితే చెప్పలేం, సడన్గా వార్త వచ్చిన తర్వాత ఉన్నదని మళ్ళీ ఫోటోలు తీసి పెడతారు మీరు. నాకు తెలిసి ఉన్న ఫోటోలు ఒడబీకి ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినా పెట్టొచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.